అయితే ఎక్కడైనా ఒక క్యాపిటల్ సిటీ కట్టేటప్పుడు గ్రీనరీ ఇంపార్టెంట్. గ్రీనరీ మా ఏడీసీ చైర్మన్ ఈ యొక్క గ్రీనరీ మీద ఆమె కాస్త స్పెషలైజేషన్, ఆమెకు చాలా ఇంట్రెస్ట్. హైదరాబాద్లో కూడా చాలా డెవలప్ చేసింది. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చెప్తే ఆమె ఇక్కడ 4 నర్సరీని యాక్చువల్గా డెవలప్ చేసింది. నేను ఇవాళ యాక్చువల్గా ఒక నర్సరీని 2 నర్సరీలు వెంకటపాలెం సెంట్రల్ నర్సరీ ఒకటి విజిట్ చేశాను. దాదాపు 6 సంవత్సరాలు అయిపోయినాయి. చెట్లని పెద్ద పెద్ద మానులు అయిపోయినాయి. చాలా పెద్ద పెద్ద చెట్లు అయిపోయినాయి. అవన్నీ యాక్చువల్గా ప్లాంటేషన్ చేస్తుంటే ఈ రోజుకి సిటీ బ్యూటిఫుల్గా ఉండేది. అయితే గత ప్రభుత్వం అటు వదిలేసింది. అదేవిధంగా ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో 4 పెద్ద పార్కులు. ఒకటి శాఖమూరు సెంట్రల్ పార్క్ అంటాం. అంటే ఈ మొత్తానికి సెంట్రల్గా ఒక పెద్ద పార్కు 300 ఎకరాల డిజైన్ చేసాం. దాంట్లోనే 50 ఎకరాలు ఒక రిజర్వాయర్ ఉంటుంది. దాంట్లో బోటింగ్ గీటింగ్ అన్నీ ఉండేట్టుగా చేసాం. సో అటువంటి శాఖమూరు సెంట్రల్ పార్క్ ఒకటి 300 ఎకరాల్లో డిజైన్ చేసాం. దాంట్లో డిఫరెంట్ యాక్టివిటీస్ ఉండేటట్టుగా టెండర్లు ఇచ్చి ఏజెన్సీస్ కూడా ఇచ్చాం. వాళ్ళు ఇలా యాక్చువల్గా వర్క్ని కొంత స్టార్ట్ చేశారు. అయితే గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం వదిలేయటం వల్ల అది డెవలప్మెంట్ లేకుండా పోయింది. అదేవిధంగా తీసుకుంటే మనకు అనంతపురం రీజనల్ పార్క్, అది 35 ఎకరాలు. అదేవిధంగా మల్కాపురం పార్క్ తీసుకుంటే 21 ఎకరాలు. ఇవి కాకుండా రిజర్వాయర్స్, ఒకటి శాఖమూరు రిజర్వాయర్ 50 ఏకర్స్ వాటర్ పాండ్. అదేవిధంగా మనకు నీరుకొండ వచ్చి 500 ఎకరాలు. 500 ఎకరాల్లో దాన్ని వాటర్ లేక్, ఒక మంచి లేక్ చేసి బోటింగ్ గీటింగ్ అంతా చేసి చేయటం జరుగుతుంది. అట్లా కృష్ణాయపాలెం రిజర్వాయర్ ఒకటి. అంటే దీంట్లో గ్రీనరీ అండ్ బ్లూ బోత్. అంటే ఉత్త రోడ్లు వేయటం, బిల్డింగ్లు కట్టడమే కాదు, ఇక్కడ ఎన్విరాన్మెంట్ చక్కగా చల్లబడాలంటే గ్రీనరీగా చెట్లు ఉండాలి. అదేవిధంగా పిల్లలకి యాక్టివిటీ ఉండడానికి పార్కులు ఉండాలి. అదేవిధంగా రిజర్వాయరు, దాంట్లో బోటింగ్ పెడితే పిల్లలు టైం స్పెండ్ చేస్తారు. రిజర్వాయర్స్ ఉండటం వల్ల గ్రౌండ్ వాటర్ కూడా ఉంటుంది. ఈ ఉద్దేశాలతో ఒక మాస్టర్ ప్లాన్తో సింగపూర్ వాళ్ళు ఏదైతే ఇచ్చారో దాంతో యాక్చువల్గా ఇవన్నీ టేకప్ చేయడం జరిగింది. ఇవి కాకుండా కొండవీటి వాగు 23 కిలోమీటర్లు సుమారుగా, పాలవాగు సుమారుగా 16 కిలోమీటర్లు, గ్రావిటీ కెనాల్ ఒకటి వస్తుంది, అదొక 8 కిలోమీటర్స్. వీటికి 2 పక్కల కూడా అంటే దాదాపు 100 కిలోమీటర్లు 3 కలిసి సుమారుగా 2 పక్కల 20 నుంచి 30 మీటర్ల వెడల్పులో బఫర్ జోన్ వస్తుంది. ఈ యొక్క కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ మూడింటికి 2 సైడ్లు యాక్చువల్గా అంటే దాని డిజైన్ ఎలా చేశారంటే ఇలా చేశారు. ఆ పైన చేసింది బఫరు ఇటుపక్క అటుపక్క 20 నుంచి 30 మీటర్లు బఫర్ వస్తుంది. అక్కడ కూడా ట్రీ ప్లాంటేషన్స్, గార్డెనింగ్ డెవలప్ చేయడం జరుగుతుంది. అలా అమరావతి క్యాపిటల్ సిటీలో బిల్డింగ్స్ కట్టడం, రోడ్లు వేయటమే కాదు, మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలా, క్లైమేట్ కూడా దాని యొక్క వాతావరణం కూడా యాక్చువల్గా సరిగా ఉండాలి, హాట్నెస్ తగ్గాలి, ఆక్సిజన్ బాగా పెరగాలి. వీటన్నిటిలో దృష్టిలో పెట్టుకొని గ్రీనరీ, బ్లూ ఈ రెండింటి డెవలప్ చేయడంలో ఈ యొక్క పార్కులు కానీ లేదా ఈ యొక్క కెనాల్స్కి బోత్ సైడ్ డెవలప్ చేయటం కానీ, అదేవిధంగా పాండ్స్ ఏదైతే రిజర్వాయర్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. ఇవాళ నేను విజిట్ చేశాను. ఇవాళ యాక్చువల్గా మేడం గారికి యాక్చువల్గా ఆదేశించాను ఇవన్నీ కూడా 6 నెలల్లో పూర్తి చేయమని. 6 months ఏదైతే అంటే ఈ యొక్క పార్కులు 4 పార్కులు 6 నెలల్లో పూర్తి చేయండి. మిగతా వాటికి కొండవీటి వాక్కి, పాలవాక్కి, గ్రావిటీ కెనాల్కి, రిజర్వాయర్లకి వాటి యొక్క ఎస్టిమేషన్స్ చేయమన్నాను. వాటికి కూడా టైం బౌండెడ్గా తీసుకొని ఎప్పుడు లోపల చేయటం కూడా జరుగుతుంది. ఈ పార్కులు మాత్రం 6 నెలల్లో పూర్తి చేయడం జరుగుతుంది.